ఈరోజు దేవుని వాగ్దానం విలాప గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము లేచి దేవుని సన్నిధిలో రేయి మొదటి జామున మొర్రపెట్టాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఉదయకాలమున చేసే ప్రార్థన ఆయనను ఎదుర్కొంటుంది. కాబట్టి మనం ఉదయకాలంలో దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి పసిపిల్లల ప్రాణం కొరకు మన చేతులు ఆకాశం వైపెత్తి, దేవుడు తప్పకుండా వినే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజే మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతూ నీళ్లు కుమ్మరించినట్టుగా ఆనాడు యోబు తన పిల్లల కోసం ప్రతిరోజు ఉదయకాలమున బలిపీఠం అర్పించినట్టుగా మొరపెట్టినట్టుగా మనమును కూడా మొరపెట్టి దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఆత్మ సంబంధమైన దీవెనలు మనకు మన పిల్లలకు దేవుడు అనుగ్రహించులాగున దేవుని సన్నిధిలో మొరపెట్టుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుమని నీ వాగ్దానం సెలవిస్తుంది నాయన. నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు తమ హృదయమును కుమ్మరించి వారి పిల్లల కొరకు, వారి పసిపిల్లల కొరకు, వారి పసిపిల్లల ప్రాణం కొరకు నీ వైపు చేతులెత్తుదురుగాక. నీ తట్టు తనని స్తోత్రం చేతులెత్తి తప్పక నీ నుండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ దినచర్య అంతటి కొరకు నాయన వారి జీవితంలో తనని స్తోత్రం ఆత్మవారల చేత, ప్రార్థనాత్మ చేత ప్రతి ఒక్కరిని నింపి నీ సన్నిధిలో మొరపెట్టే అనుభవం నీవమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.